ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా ఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభావందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమెన్. ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగా చేసి వారిని ఆశీర్వదించును. నిశ్చయంగా ఉదయకాలంలో ఈ వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నలుదిశల ఆశీర్వాద కృపతో నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దీని బిడ్డలారా, బలముని వస్త్రముగా దేవుడు తన ప్రజలకి ధరింపజేస్తాడు. అందుకనే నాకు బలము ధరింపచేవాడు ఆయనే అనేసి కీర్తనాకారుడు అంటారండి. అయితే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 32వ వాక్యంలో నాకు బలము ధరింపజేవాడు ఆయనే, నన్ను యథార్థమైన మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఈ రోజున కుటుంబంలో భారభరితమైన అనుభవాలతో నువ్వు నడిపించబడుతున్నావు. నీకు ఎదురైన కష్టాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా నీవు మోయలేని రీతిగా నీ మనసు, నీ హృదయము నొప్పించబడే రీతిగా మార్చబడి ఉండగా దేవుడు ఉదయకాలం వల్ల నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క కుటుంబ వ్యవస్థలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, నిందలు, అవమానాలు నీవు పోరాడి జయించడానికి నీ బలం చాలట్లేదా? అయితే నీకు నేను బలంని ధరింపజేస్తాను బిడ్డ అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి ధరింపజేస్తాడు దేవుడు అంటే, దేవుడు తన ప్రజలకి. తన ప్రజలు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని శక్తి ద్వారా దేవుని కార్యాలు పొందాలని ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో ఇటువంటి కార్యాలు జరుగుతాయి. అందుకనండి భూమి మీద ఉన్న బలము ఆహార పదార్థాల ద్వారా మనిషికి వస్తుంటే, పరలోక బలము దేవుడు తన ప్రజలకి విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. మన పితరుల కాలంలో దావీదని మహారాజు ఉన్నాడండి. అతను తన జీవితంలో దేవుని యొక్క బలం మీద అనుకునేవాడు. అతని యొక్క ఆలోచన ఎలాగుండేదంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వాక్యం చూస్తానండి. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను విడిపించినని చెప్పాను. ఇక్కడ సింహం యొక్క బలము, ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను తప్పించి రక్షించిన దేవుడు నా ఎదురుగున్న సున్నతి లేని, అనగా నిబంధన లేని, అనగా దైవ భయం లేని ఈ గొలియాతు మీద జయం అనుగ్రహిస్తాడు నాకు అనేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున దైవ బలముతో నీవు నడిపించబడదువుగాక. అంతేకాదండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు అన్నట్లుగా నువ్వు దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే నీ జీవితంలో ఉన్న కన్నీళ్లు సంతోషకరంగా మార్చబడతాయి. నీ కుటుంబంలో ఉన్న అపజయాలు విజయంగా మార్చబడతాయి. ఉదయకాలం వేళ నువ్వు ఎటువంటి పోరాటాల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క కార్యాలు నూతనంగా నీ జీవితంలో జరుగుతాయన్న వాస్తవం గ్రహించాలి. దేవుడు తన ప్రజలకి బలమును అనుగ్రహిస్తున్నాడు. తన ప్రజలైనటువంటి వారు ఆయన మీద ఆధారపడతారు, ఆయన మీద ఆనుకుంటారండి. అయితే నీవు నీ జీవిత ప్రయాణంలో ముందుకెళ్తుండగా కుటుంబ వ్యవస్థలో మోయలేని భారభరితమైన అనుభవాలను చూచి ఒకవేళ కుమిలిపోయి నలిగిపోయి కట్టుకున్న భర్తను బట్టి కావచ్చు, కడుపును పుట్టిన బిడ్డల యొక్క బలహీనతల బట్టి కావచ్చు, వారి యొక్క సూటిపోటు మాటలను బట్టి కావచ్చు, నిందించబడుతూ దూషించబడుతూ కృంగిపోతూ ఏంటి నా జీవితము, ఈ జీవిత భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను అని కుమిలి నలిగిపోతున్న నీతోటి ఉదయకాలం నా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, నీ జీవితంలో ఘనమైన బలమైన కార్యము నేను చేస్తానంటున్నాడండి. దావీదు యుద్ధంలో దావీదుకి అన్ని విషయాల్లో బలము ధరింపజేసిన దేవుడు మీ కుటుంబ వ్యవస్థలో చెలరేగుతున్న ప్రతి విధమైన సమాధానం లేని అనుభవాల్లో, మీ వ్యాపార రంగంలో మీకు ఆటంకంగా ఉన్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులలో నా దేవుని బలం మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. ఆ రీతిగా ఉదయకాలం వేళ ప్రభు మీకు కృప చూపించే రీతిగా మీ కొరకు చిన్న ప్రార్థన. కృప సత్య సంపూడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. బలము లేని వారికి బలమును, శక్తి లేని వారికి శక్తిని అనుగ్రహించు దేవుడు అని మా పితరులు నీకు ప్రార్థన చేసినప్పుడు వారికి శక్తిని, బలముని అనుగ్రహించావు. అయా, నీ ప్రజలమైన మేము నీ బలము చేత నడిపించబడినట్లుగా నీ వైపు చూస్తుండగా నీ సహాయము ద్వారా నీ బిడ్డలైన వారిని నడిపించదువుగాక. అయా, సింహము, ఎలుగుబంటి అటువంటి బలముల నుంచి మా పితరుడైన దావీదుని నీవు రక్షించావు. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎటువంటి బలహీనతలతో పోరాడుతున్నారు, ఎటువంటి సాతాన్య శక్తులతో పోరాడుతున్నారు, ఎటువంటి సమాధానం లేని అనుభవాలతో పోరాడుతున్నారు, ఎటువంటి రోగములతో పోరాడుతున్నారో నాకైతే తెలియదు. ఆకాశవాక్యం తెరచి ఆశీర్వదించి
నీ బలము ద్వారా నడిపించు, నీ బలంలో ఉన్న శక్తితో నింపమని అడుగుచున్నాం. గొప్ప విడుదల ఉదయకాలంలో దయచేయమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అని సన్నిధి సహవాసు కృప ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి విశ్వాస జీవితంలో బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.